హాయ్ స్టూడెంట్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో బిఫోర్ మనం ఒక డిఫరెంట్ డిపెండెన్సీస్ చూసాం. సో అందులో మనం చూసింది ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అండ్ ఫంక్షనల్ డిపెండెన్సీ. సో నెక్స్ట్ ట్రివియల్ డిపెండెన్సీ అనేది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. సో ఎలా అయితే నేమ్లో మనం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని చెప్పామో సేమ్ అలానే మనకి ఇక్కడ మనం యూజ్ చేసే వన్ ఏంటి అంటే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ని యూజ్ చేసి మనం ఈ డిపెండెన్సీ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది, యూజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అనేది ఎలా అంటే దిస్ డిపెండెన్సీ అక్కర్స్ ఎప్పుడు ఇది అక్కర్ అవుతుంది అంటే వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ మన టేబుల్లో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ కనుక ప్లేస్ అయితే దాన్నే మనం మల్టీ వాల్యూ డిపెండెన్సీ అంటాం. సో లెట్ మీ రైట్. This dependency occurs when there are independent multi-values attributes in a table or in a relation. సో ఇలా కనుక ఉంటే దాన్ని మనం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, if a table has attributes P, Q and R, for example, then ఈ QR అనే రెండు యాట్రిబ్యూట్స్ మనకి ఒకవేళ మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ అయితే, దట్ ఈస్ మల్టీ వాల్యూడ్ ఫ్యాక్ట్స్ అయితే దేనికి సంబంధించి 2Q అండ్ R అంటే దట్ ఈస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ P. అంటే ఈ Q అండ్ R అనేవి డిపెండెంట్ ఆన్ P, బట్ Q అండ్ R రెండు కూడా మనకి ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఇండిపెండెంట్గా ఉండాలి. అంటే ఏవైతే మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో ఆ 2 యాట్రిబ్యూట్స్ అనేవి మనకి ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అవుతూ వేరే దాని మీద ఆ రెండు ఇండిపెండెంట్గా ఉంటూ వేరే దాని మీద డిపెండెంట్ అయితే దాన్ని మనం మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ అంటాం. హియర్ Q అండ్ R బోత్ యాట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్. అంటే QR రెండు కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వవు, బట్ Q అండ్ R బోత్ డిపెండెంట్ ఆన్ P attribute. So that is the facts of P. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మల్టీ వాల్యూ డిపెండెన్సీ అనేది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్, ఇక్కడ డబుల్ యారోతో మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మల్టీ వాల్యూ డిపెండెన్సీ యొక్క రిప్రజెంటేషన్ సింబల్ అని చెప్తున్నాం. సో ఐ వాంట్ టు టేక్ వన్ ఎగ్జాంపుల్. ఏ బైక్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ విచ్ ప్రొడ్యూస్, సో ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ బైక్స్ని డిఫరెంట్ మోడల్స్లో మనకి రిలీజ్ చేస్తాం అనుకుందాం. సో అది ఎలా రిలీజ్ చేస్తుంది అంటే ఈచ్ మోడల్లో కూడా ఓన్లీ 2 కలర్స్ మాత్రమే రిలీజ్ చేస్తుంది అనుకుందాం. సో ఆ 2 కలర్స్ ఏంటి అంటే మనకి బ్లాక్ అండ్ రెడ్. ఓకే, బ్లాక్ అండ్ రెడ్ ఇన్ ఈచ్ మోడల్. సో ఇక్కడ బైక్ మోడల్ మీద మనకి ఏం డిపెండ్ అవుతుంది, కలర్ అనేది డిపెండ్ అవుతుంది, అలానే మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అనేది డిపెండ్ అవుతుంది. సో ఈచ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక బైక్ మోడల్ రిలీజ్ అవుతుంది. ఆ మోడల్లో మనకి 2 కలర్స్ రిలీజ్ అవుతున్నాయి, దట్ ఈస్ బ్లాక్ అండ్ రెడ్. ఆ 2 కలర్స్ కూడా బైక్ మోడల్ మీద డిపెండ్ అవుతున్నాయి అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ కూడా మనకి బైక్ మోడల్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో అలానే ఇక్కడ మనకి 2 యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ కలర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్, దాని రెండింటికి మనకి ఎక్కడా కూడా డిపెండెన్సీ లేదు. అంటే రెండు మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్గా వర్క్ చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, బైక్ మోడల్, I want to take 3 attributes, that is manufacture, year and color. ఓకే, సో 3 attributes తీసుకుంటే ఈ 3 attributesలో మనం తీసుకునే మోడల్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ R1001 అని ఒక బైక్ మోడల్ తీసుకున్నాం అనుకోండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ది 2008 ఇయర్. అంటే ఈ సేమ్ మోడల్లో సేమ్ ఇయర్లో మనకి 2 కలర్స్ రావాలి కదా. సో
that is R1001 and 2008 again that is red. సో ఇక్కడ బైక్ మోడల్ కి ఒకే ఇయర్ లో మనకి 2 కలర్స్ వచ్చినాయి, బట్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ కలర్ ఈస్ ఇండిపెండెంట్, బట్ both manufacturer year and color are dependent on bike model. So that is R2012, that is 2009, that is 2009 లో again one model release అయింది in 2 colors. R2012 that is 2009 then రెడ్ కలర్. సో ఇలా మనకి ఏంటి అంటే ఒకే ఇయర్ లో ఒకే మోడల్లో మనకి 2 కలర్స్ రిలీజ్ అవుతున్నాయి, దట్ ఈస్ బ్లాక్ అండ్ రెడ్ మోడల్. ఇక 2008 లో 1 మోడల్ రిలీజ్ అయింది అండ్ 2009 లో 1 మోడల్ రిలీజ్ అయింది. సో ఈ 2 అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ ఇయర్ కలర్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. అంటే మనం ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేస్తాము, బైక్ మోడల్ అనేది దేన్ని రిఫర్ చేస్తుంది, అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ ఈస్ డిపెండెంట్ ఆన్ బైక్ మోడల్. సో మ్యానుఫ్యాక్చర్ ఇయర్. ఓకే, సో ఇక్కడ ఈ రెండింటిల మధ్యలో జరిగేది మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. నెక్స్ట్ బైక్ మోడల్, నెక్స్ట్ కలర్. సో కలర్ అనేది కూడా మనకి దేని మీద డిపెండ్ అవుతుంది, మల్టీ వాల్యూ డిపెండెన్సీ బైక్ మోడల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇలా 2 ఇండిపెండెంట్ కాలమ్స్ అనేది 1 అట్రిబ్యూట్ మీద మనకి డిపెండ్ అయితే దాన్ని మనం మల్టీ వాల్యూ డిపెండెన్సీ అని చెప్తాం.